శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 17వ తేదీ నవంబర్ 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం చాలా బాగుంది అని చెప్పొచ్చు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఇక మిగతా గ్రహాల విషయంలో ఏమాత్రం అనుకూలతలు లేవు అంటే వ్యతిరేకం ఉందని అర్థం. వ్యతిరేకం ఉంది అనగానే దాన్ని పరిహారం చేసుకోవాలి. ఇవి దినఫలాలు మనం చెప్పుకునేవి కాబట్టి పెద్ద పెద్ద పూజలు ఇక్కడ అవసరం లేదు. మీరు ప్రశాంత చిత్తము కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉండండి. ఇది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఆశ్రమాల సేవ చెయ్యండి. మీకు సద్గురువులు ఉన్నట్టయితే వెళ్ళి గురువు గారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి. ఒక గురువు యొక్క ఆశీర్వచనం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఏ గ్రహ దోషాలున్నప్పటికీ కూడా వాటన్నిటినీ తీసివేయగలిగిన ప్రతిభావంతమైనటువంటి వాక్కు ఒక గురువుకి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు గారికి సేవ చేసి ఆశీర్వచనం తీసుకోండి. లేదా మీ భక్తి చేత ఇంత భక్తితో ఉన్నాడు అని గురువుకి అనిపించేలా మీరు చక్కటి భక్తి ప్రపత్తులు ప్రదర్శించి కేవలం గురువు గారికి అర్థమయ్యేటట్టుగానే ఉండాలి. ఆడంబరంగా ప్రదర్శించవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఆ రకంగా గురువు యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఈ గ్రహాల యొక్క అననుకూలత ఏదైతే ఉందో అది మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది. మీకు చాలా చాలా ప్రశాంత జీవితం వస్తుంది. సద్గురువులు లేనివారు ఆలయ సేవ చెయ్యండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకం చేయించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చదువుకోవాల్సిందిగా కూడా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఏ విషయంలో అయినా సరే ఓర్పు కలిగి ఉండండి. అన్నిటికీ మంచి రోజులు ముందరున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన. శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారము చాలా చాలా బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాలండి, మిగతావి ఏవి కూడా అనుకూలంగా లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా అంటే అది కొంత నష్టపడి ముందరికెళ్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. పోతే పోయిందిలే, నష్టం కొంచెమే కదా, పెద్ద ఎసెట్ మిగిలిపోయింది మనకి, అంత నష్టం కాకుండా ఈ కొంచెం నష్టమైంది అనేటటువంటి తృప్తిని పెట్టుకుంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అవమానాలు భరించవలసి వస్తుంది. అభాండాలు మీ మీద పడతాయి. వీటన్నిటికీ ఇప్పుడే జవాబు చెప్పవద్దు. ఇంకొక 15 రోజుల్లో మారబోతున్నటువంటి గురుగ్రహ సంచారము వీటన్నిటికీ పరిష్కారాలు తెలియజేస్తుంది. అప్పుడు గురుబలం బాగా పెరుగుతుంది. కాబట్టి అప్పుడు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు మీరు మౌనంగా ఉండడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనం అయితే మటుకు మీకు ఎట్టి పరిస్థితుల్లో ధనం చేకూరుతుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మీకు చాలా ప్రశాంత జీవితం ఇచ్చేటటువంటి వరం లలిత సహస్రనామం. ఇది గుర్తు పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. శుభం. మిథున రాశి వారికి ద్వితీయంలో గురువు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, అలాగే పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో బుధ కుజులు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా మీరు ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. నిజంగానే అదృష్టం మీ వెంట ఉన్నది. అన్ని విధాల కలిసి వచ్చేటటువంటి కాలము, సంతానం బాగుండేటటువంటి కాలము, అలాగే కుటుంబ రీత్యా కూడా ఐకమత్యం ఉండేటటువంటి కాలము, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. కాస్త టెన్షన్ ఉంటూ ఉన్నప్పటికీ ఒత్తిళ్ల నుంచి బయటకు వస్తారు అని చెప్పొచ్చు. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. పితృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలంగానే తెలియచెప్పచ్చు. ఒక్కసారి నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మరింతగా ప్రశాంతంగా ఉంటారు, అభివృద్ధిలో ఉంటారు. శుభం. కర్కాటక రాశి వారికి గురువు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. తృతీయంలో చంద్రుని యొక్క స్థితి బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది. 3 గ్రహాల అనుకూలత చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. దైవభక్తి పెరుగుతుంది. దైవ కార్యాలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ధనముకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో బాగున్నట్టుగానే ఉంటుంది. అంత చెప్పుకోదగ్గంత అయితే బాగుండదు. కానీ అసలు లేని దానికన్నా అన్న సామెత ఉంది కదా మనకి. అలాగా అసలు ఏమీ చెయ్యరు అనుకున్న వాళ్ళు
ఇంతో అంతో చేసేటటువంటి స్థితికి వస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది. కొంచెం బాగుంది, ఈ దైవ పరంగా బాగుంది, ధన పరంగా బాగుంది, కుటుంబ పరంగా బాగుంది, అన్నదమ్ముల పరంగా బాగుంది, అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంది, కొంచెం పర్వాలేదు మనకి అనేటటువంటి సంతృప్తితో ఉంటారు. చాలా విషయాలలో లాభాలే మీకు కలిగే ప్రయత్నాలు కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో ఉన్నటువంటి గురువు గారు ఉచ్చలో ఉన్నారు. మీరు ఎటువంటి అనుమానము పడద్దు. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం ఉంటాయి. కొన్ని రకాల వ్యతిరేకతలు కనబడుతూ ఉన్నప్పటికీ ఓర్పుతో ఉండండి, అనుకూల ఫలితాలు అవుతాయి. శుభం. సింహరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు యోగిస్తున్నారు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు యోగిస్తున్నారు. వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు కూడా యోగిస్తున్నారు. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్న శని గారు, ఈ 3 గ్రహాలు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అంటే ఇక్కడ శుభాశుభ మిశ్రమాలు అన్నట్టుగా ఉన్నాయి. వీటి నుంచి మీరు ఒక శుభకార్యం జరుగుతుంది, పర్వాలేదు, మన ఇంట్లో ఫలానా పని అనుకుంటున్నాము అని అనుకోవడం ఆలస్యం, ఇంకొక ఇబ్బంది ఏదో వచ్చి ఇది వాయిదా పడేటట్టుగా ఉంటుంది. ఇంకో పని ఏదో అది వరకు వాయిదా పడి ఉంటుంది, ఇప్పుడు ఆ సమయానికి ఇంకొక శుభకార్యం ఏదో ముందరకు వస్తుంది. అంటే ఒకటి వాయిదా పడుతుంటే ఇంకొకటి దగ్గరకు వస్తుంది, ఒకటి వద్దు అనుకుంటుంటే ఇంకొకటి తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి. ఈ శుభాశుభ మిశ్రమంగా ఉంటూ ఉన్న కారణం చేత అన్ని బాగున్నట్టే ఉంటాయి, వాయిదా పడుతున్నట్టుగానే ఉంటాయి, అసంతృప్తి ఉన్నట్టుగానే ఉంటుంది. ఏం చేస్తాం, జరుగుతూ ఉన్నాయి కదా, కాస్త నిదానం అనుకుంటారు మీరు. ఇలాంటి సందిగ్ధావస్థలో ఈ రోజు గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రశాంత జీవితం కొరకు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. దుర్గా అమ్మవారికి నామస్మరణ చాలా చాలా మంచిది. ఇది తప్పనిసరిగా చెయ్యండి, దుర్గా నామాల్ని పఠించడం అనేది. అలాగే గణపతి ఆరాధన చెయ్యండి. శని గారికి వీలైతే ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, ప్రశాంతంగా ఉంటారు. శుభం. కన్యారాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో బుధ గురువులు బాగున్నారు. ఇక లాభస్థానంలో ఉన్న గురువు గారి సంగతి చెప్పనే అవసరం లేదు. షష్ఠ స్థానంలో ఉన్న రాహు గారి సంగతి చెప్పనే అక్కర్లేదు. 6 గ్రహాలు వీళ్ళకి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అంటే నక్కం తొక్కారని చెప్పచ్చు. అయితే ఒక్క విషయంలో మటుకు అతి జాగ్రత్తే, మిగతా అన్ని విషయాలలో మటుకు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, కుటుంబ జీవితం బాగుంది, ఖర్చులు అదుపులో ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, కుటుంబంలో సభ్యుల యొక్క అనుకూలత చాలా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, దగ్గరి ప్రయాణాలన్నీ లాభిస్తున్నాయి, విజయావకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, విజయ పరంపర మీకు ఏర్పడుతోంది. ఏ పని చేపట్టినా కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా ముందరికి వెళ్ళిపోతోంది. ఒక్క శని గారి యొక్క దృష్టి రాశి మీద పడుతోంది కాబట్టి కొద్దిగా చంచలత్వం ఉంటుంది మీకు. అంటే ఇది చెయ్యాలా వద్దా, ఈ పని ఇలా చేద్దామా అలా చేద్దామా, వీళ్ళు ఇలాగనా అలాగనా, ఇలాగ 2 రకాల ఆలోచనలు ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలని కొంచెం మీ యొక్క కంట్రోల్లో పెట్టుకోండి, అంత ఎక్కువ ఆలోచనలు చేయకండి. గ్రహాల యొక్క బలాలు చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అనేక రకాలుగా మీకు కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పొచ్చు. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఏదైనా కాస్త మానసికమైన ప్రశాంత తగ్గుతోంది అన్నా కూడా మీరు పూజించేటటువంటి మీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని సర్వదా కాపాడుతూ ఉన్నారు. ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు, ప్రశాంత చిత్తంతో ఉండండి. నవగ్రహ శ్లోకాలు పారాయణ చెయ్యండి, చాలు, అద్భుతంగా ఉంటుంది, ప్రశాంత జీవితంతో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రుడు, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు, షష్టంలో ఉన్నటువంటి శని గారు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉంది. పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మేలైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఊహించని విధంగా ధన లాభాలు వస్తున్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతోంది. ఉద్యోగ జీవితంలో మటుకు పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇంకొక 20 రోజుల కాలమే మీకు ఈ పరిస్థితి. ఆ తదుపరి ఉద్యోగ జీవితంలో కూడా చాలా అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలంగా చెప్తూ ఉన్నాను. అలాగే పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి. కళలకి
మంచి ఆదరణ పెరుగుతుంది. కళాకారులు చాలా చాలా బాగుంటారు. ధనము ఊహించని విధంగా ధనం వస్తోంది. మంచి ఉపయోగాలు స్నేహితుల వల్ల గాని, బంధువుల వల్ల గాని చక్కటి ఉపయోగాలు పొందుతున్నారు. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చెయ్యండి. మరింతగా ప్రశాంతత ఉంటుంది, మరింతగా శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఏకాదశంలో చంద్రుడు బాగా యోగిస్తున్నారు. 2 గ్రహాల యొక్క ఉనికి మీకు ఎప్పుడైతే బాగుందో, అందులోనూ గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా పూర్తి అనుకూలంగా ఉందో, మీకు అనేక విధాల దైవభక్తి పెరగడం గాని, శుభకార్యాలు కుదరడం గాని, లేదా పూర్తిగా దగ్గరికి రావడం గాని, ముహూర్తాలు పెట్టుకునే వరకు వస్తుంది. పెళ్లి వ్యవహారాలు అంత ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే దైవ కార్యాలు చేస్తారు. 10 మందికి సహాయం చేయడానికి చూస్తారు, సహాయపడతారు, మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ఊహించని విధంగా ధన లాభాలు వస్తాయి. కాకపోతే వీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి అంటే, ఏదైనా గాని భూమి కొనుగోలు అమ్మకాల విషయంలో గాని, ఇతరత్ర విలువైన వస్తువుల కొనుగోలు అమ్మకాల విషయంలో గాని, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో గాని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నష్టం అయితే ఉండదు, అలా అని లాభము కూడా ఎక్కువ ఉండదు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. పెద్దలకి సేవ చేయండి. పెద్దల యొక్క అభిప్రాయాలు తీసుకోండి. పెద్దల సూచనలు సలహాలు తీసుకుని మీరు నిర్ణయాలు చేసుకోండి. ఆశ్రమాలకి వెళ్ళి ఆశ్రమ సేవ చేయడానికి ప్రయత్నం చెయ్యండి. అలాగే సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. సంతానం పట్ల మాతృవర్గ రీత్యా చాలా జాగ్రత్తగా మౌనంగా వేచి ఉండేటటువంటి కాలం. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు వేచి ఉండండి అని చెప్పేటటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహు సంచారం చాలా చాలా బాగుంది. అలాగే దశమంలో చంద్రుడు చాలా బాగున్నారు. ఏకాదశంలో శుక్ర రవిలు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క స్థితి ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉండేటట్టుగా చేస్తోంది. ఉద్యోగ జీవితం బాగుంది. ప్రశాంత చిత్తంతో ఉన్నారు. అలాగే ఊహించని విధంగా ధన లాభాలున్నాయి, వస్త్ర లాభాలున్నాయి, వస్తు లాభాలున్నాయి. ఆరోగ్యం వల్ల కూడా లాభం సిద్ధిస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పూర్వం పెట్టిన పెట్టుబడులు ఏమన్నా ఉన్నాయా అంటే, ఆ పెట్టుబడులన్నీ కూడా ఇప్పుడు చక్కగా వృద్ధి చెందేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు, అన్నగారు సహకరిస్తారా లేదా తమ్ముడు సహకరిస్తాడా, మన పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఒక ఆలోచన మీలో వస్తూ ఉంటుంది. వాటన్నిటికీ ఇప్పుడు మీకు జవాబు వస్తుంది. పర్వాలేదు, మాకు ధైర్యంగా చెప్పుకోవచ్చు, మా అన్నదమ్ములు మాకు సహకారంగా ఉంటారు అనేటటువంటి ఆలోచన స్థిరపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలా ఈ రోజు ప్రశాంతంగా గడుస్తోంది. దైవారాధన మానకుండా చేయండి. అలాగే పుణ్యకార్యాలు ఏవైనా చేయడానికి ప్రయత్నం చేయండి. మరింతగా ప్రకాశవంతంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి శని గారి యొక్క స్థితి చాలా బాగుంది. గురువు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. అలాగే దశమంలో శుక్ర రవిల స్థితి చాలా బాగుంది. ఏకాదశంలో కుజ బుధుల స్థితి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు, ఎలక్ట్రికల్ రంగంలో పనిచేసే వాళ్ళు, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఉద్యోగరీత్యా. అవి ఉన్నత పదవులు పొందవచ్చు, మంచి మంచి ఇంక్రిమెంట్లు పొందవచ్చు, ఉద్యోగ జీవితంలో పై అధికారుల మన్ననలు పొందవచ్చు, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు పొందవచ్చు. ఒకవేళ ఎవరికన్నా బదిలీలైనా కూడా అనుకూలమైనటువంటి బదిలీలు జరగవచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చాలా బాగుంటుంది. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకుంటారు. పితృవర్గ రీత్యా కూడా చాలా అనుకూల పరిస్థితులు ఉంటాయి. పిత్రార్జితాలు ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా చాలా చాలా సహాయ సహకారాలు ఉంటాయి. ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఏ విధంగా చూసినా బాగుంది. మీకు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం కుటుంబంలో ఐకమత్యం కొరకు జాగ్రత్త తీసుకోండి. గణపతి, దుర్గా వీరిద్దరి యొక్క పూజ చేసుకోవడము, ఆ నామాలు చదువుకోవడము, ఇవి చేయడం ద్వారా అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
శుభం. కుంభరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క బలం మాత్రమే వెన్నాడుతోంది. ఇక మిగతా బలాల విషయంలో ఏవి కూడా అనుకూలంగా లేవు. ఇలా ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి? తప్పనిసరిగా నవగ్రహ హోమం చేయించుకోండి. ఒక్కసారి చేయించుకున్నారంటే దాని ఫలితం కనీసం 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఒక పక్క ఏలినాటి శని జరుగుతుంది, ఇంకొక పక్క గురువు గారి బలం లేదు. అలాగే ఎవరి బలము, కుజుడి బలమైన, బుధుని బలమైన, రవిగారి బలమైన, ఎవ్వరి బలము లేకపోవడంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి పరిహారం చేసుకున్నట్లయితే చాలా వరకు మీకు ప్రశాంత జీవితం వస్తుంది. లాభాలు వచ్చాయా రాలేదా తర్వాత సంగతి. ముందర ప్రశాంతమైన జీవితం వస్తుంది. సమస్యలు ఉండొచ్చు, కానీ ఆ ఉన్న సమస్యలు కాస్త దూరం అవుతాయి. ఇది ఎప్పటికైనా సమస్య అనుకుంటారు తప్ప ఇప్పటికిప్పుడు మీ నెత్తి మీద కూర్చున్నటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక్కసారి పరిహారం చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే శని గారికి తైలాభిషేకం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వీలైతే శివారాధన చెయ్యండి, శివనామం పఠించండి, అలాగే దుర్గనామం పఠించండి. ఏవి కుదిరితే అవి చేసుకోవడం వల్ల చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. ఇది మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ముందర సమస్యలు ఉంటే ఉన్నాయి, కాస్త ప్రశాంతత వచ్చింది, ఆ సమస్యల తర్వాత ఆలోచిద్దాము అనేటటువంటి మానసికమైనటువంటి ధైర్యం వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి వారికి పంచమంలో గురువుగారి బలము, షష్టంలో కేతువు బలము, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి బలము, అలాగే సప్తమంలో చంద్రుని యొక్క బలము, 4 గ్రహాలు వరుస రాసుల్లో 4 గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి. నిజానికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు అంత అద్భుతంగా ఉంది అని ఎప్పుడు చెప్తామంటే గురుబలం బాగున్నప్పుడు మాత్రమే చెప్పాలి. ఇప్పుడు గురుబలం బాగుండడమే కాదు, శుక్రాచార్యుల వారి బలం బాగుంది, చంద్రుని బలం బాగుంది, కేతువు యొక్క బలం కూడా చాలా చాలా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. కాస్త మానసిక ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కొద్దిగా మంచి రోజులు వచ్చాయా అన్నట్టుగా ఉంటుంది. ఇంతో అంతో విలువైన వస్తువుల్ని కొని భద్రపరచగలుగుతారు. ఆరోగ్య రీత్యా కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే సంతానం బాగున్నారు, వాక్కు బాగుంది, కుటుంబం బాగుంది, ధనము రాదు అనుకున్న ధనము చేతికి వస్తుంది, దైవభక్తి బాగా పెరుగుతుంది, మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకోగలుగుతారు. అలాగే అభివృద్ధి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు అభివృద్ధి ఏమీ కనబడటం లేదు. ఒక పక్క శనిగారి బలము లేక ఏలినాటి శని జరుగుతూ రాశిలోనే శనిగారు ఉంటూ గురు బలం లేక గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా వరకు స్థిరచరాస్తుల మీద ఇబ్బంది పెడుతూ ఉండగా ఇప్పుడు గురువుగారి యొక్క స్థితి సంచారము పంచమ స్థానంలోకి వచ్చి ఇంత అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది అంటే ఇది మాటలైన విషయం కాదు. గురుగ్రహ స్తోత్రాలు కూడా పారాయణ చెయ్యండి. గురువు గారికి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కారాలు తెలియచేయండి. ప్రార్థనా శ్లోకాలు పఠించండి. మరింతగా యోగిస్తుంది, మీకు మరింతగా శోభిస్తారు. ఈ రోజు చాలా చాలా ప్రశాంతమైన జీవితంతో గడుపుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్థాన చలనానికి అవకాశం ఉంది. ధనము కొంచెం ఖర్చు ఎక్కువ అవడానికి కూడా అవకాశం ఉంది. ఇది అదుపులో పెట్టుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ హనుమాన్ చాలీసా పఠించండి. ఎన్నో విధాలుగా మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.